హాయ్ అండి. వీటిని ఏమంటారో మీకు తెలుసా? వీటిని మా సైడ్ అయితే శనగపప్పుతో చేసిన శనగపప్పు గారెలు అంటారు. వడలైతే అనరండి. మా సైడ్ అయితే గారెలని మాత్రమే అంటారు. ఈరోజైతే మా ఆంటీ మా ఇంటికి వస్తానని చెప్పింది. అందుకని చెప్పి మా అమ్మ మినప్పప్పుతో వడలు చేస్తానని చెప్పింది. కానీ నాకు ఎప్పుడు మినప్పప్పుతో తినే వడలే కదమ్మా, రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇవి తింటే బాగుంటుందని చెప్పి మా అమ్మకి ఐడియా ఇచ్చాను. యాక్చువల్గా మా అమ్మ అయితే అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటుంది. మేము అప్పుడప్పుడు తింటాము, కానీ రెగ్యులర్గా అయితే చేయము. హెల్త్కి అయితే అంత మంచిదేమి కాదు, కానీ అప్పుడప్పుడు టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. వెదర్ కూల్గా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు అలా అయితే ఇవి చేసుకుంటే బాగుంటుంది. ఇవైతే శనగపప్పు నానబెట్టి చేస్తారు. ఇవి కొంచెం మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకొని కొంచెం డీప్ ఫ్రైలో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లోపల కూడా ఈవెన్గా కాలి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మాడిపోతే స్మెల్ అంతా మారిపోతుంది. ఇలా అందరూ ట్రై చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేయించుకోండి. అప్పుడప్పుడు మాత్రమే చేయించుకోండి. ఎప్పుడు శనగపప్పు అనేది హెల్త్కి అంత మంచిది కాదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. మినపప్పే మంచిది, కానీ ఇదైతే కొంచెం అప్పుడప్పుడు టేస్ట్కి. మా సైడ్ అయితే వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. అందుకని చెప్పి నాకు ఇదే కావాలనిపించింది. అందుకని అమ్మని అడిగాను. సరే అని చెప్పి అమ్మ కూడా ఇవే నానేసి మిక్సీకి వేసేసి ఇవైతే చేస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా